చంద్రబాబు నాయుడు గారికి పరిపాలన సరిలేదు, ఆయన చేతగాటలేదనే మాట అస్సలు మైండ్ లేనోడు పిచ్చోడు మాట్లాడాల్సిందేనండి. చంద్రబాబు నాయుడు ప్రపంచ దేశాలే చంద్రబాబు నాయుడు ఇంకా ఎదురు చూస్తున్నాయి. మా అమ్మని పిలుస్తాడు అను, మేము రాజధానిలోకి వెళ్దాము అని ఒక పిలిపిస్తే ఎంతో మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారండి రాజకీయాలుగా. ఇవన్నీ కరెక్ట్ కాదు. మాకు తెలుసు కదండి, మేము రైతులుగా మేము భూమి ఇచ్చిన రైతులు అండి. మేమైతే మాది ఎకరం 5 లక్షలు ఉండేదండి, ఇవాళ దాదాపు 10 కోట్లు అయింది. అంతకంటే ఏం కావాలండి? చంద్రబాబు నాయుడు గారు చేతకాటలేదనే మాట ఏందండి? ఇప్పుడు ఆయన ముందు 100 సంవత్సరాల భవిష్యత్తు ఆలోచించి రోడ్లు గాని 50 అడుగుల రోడ్లు, 40 అడుగుల రోడ్లు, 200 మీటర్లు, 80 అడుగుల రోడ్లు, 250 అడుగుల రోడ్లు ఇవన్నీ ఇచ్చి ఎంతో అసలు జీవితంలో మళ్ళీ ఈ రాజధాని భూములు ఇచ్చిన రైతులు ఎప్పుడు ఇబ్బందులు పడకూడదు అన్నట్టుగా చేసుకొస్తాండి. వాళ్ళు ఇన్ని బ్యాంకులు వచ్చినాయి అంటే చంద్రబాబు నాయుడు గారు పుణ్యమేనండి. అలాగే ఈ రాజధాని ఇంత కళ చూస్తున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారు పుణ్యమే. పోయిన గవర్నమెంట్ లో రాజధాని సుశానం చేశాడు. ఒక లైట్ ఉందండి, చీకటి మయంగా ఉండేది, సుశానం వల్లే ఉండేది. మళ్ళీ గవర్నమెంట్ మారిన కాంచి ఈ రోజుకి రాజధాని ఎంత కలకలలాడుతుందో చూడండి. సాయంత్రం పూట చూడండి ఎంత ఎలుగ్గా ఉంటుందో. పొగులు చూడండి, వర్కర్లైనా లారీలైనా అసలు వ్యవస్థ చూడండి ఎంత నడుస్తుందో, ఎన్ని వేల మంది బతుకుతున్నారు. అవన్నీ రాజకీయంగా అప్పుడు ప్రసారం చేయడానికి ఆగం చేయడానికి తప్పితే వైసీపీ గవర్నమెంట్ ఎప్పటికి రాదు.